I welcome each one of you, my fellow pilgrims, to heaven for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. Now I will switch over to Telugu language. ప్రే సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 6వ సబ్బాతుబడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి 6వ సబ్బాతుబడి పాఠాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకునే అదృష్టాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. దీనికి ఇవ్వబడిన ఇంగ్లీష్ టైటిల్ ఏంటంటే ఇన్సైడ్ అవుట్. చాలా చిన్నగా ఇచ్చారు, ఇన్సైడ్ అవుట్ అని. దీనిని మన భాషలో నేను ఏమని తర్జుమా చేస్తున్నానంటే లోనున్నది బయటకు వెళ్ళుట అని తర్జుమా చేస్తున్నాను. ఏమిటది లోనున్నది? ఏం బయటకు వెళ్తుంది? దానివల్ల వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి అనే విషయాన్ని మనము యేసు ప్రభు బోధల్లో మనం నేర్చుకోబోతున్నాం. కనుక ప్రార్థన చేసుకుని ఈ యొక్క 6వ పాఠాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని మా కుటుంబాలు మీరు ప్రేమించి 6వ పాఠాన్ని చదివే ధన్యత మాకు అనుగ్రహిస్తున్నారు. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మీ యొక్క బోధలు మేము అర్థం చేసుకొని మీరు చెప్పిన ఆ ఉపమానాలు, మీరు చేసిన అద్భుతాలని ఒకసారి మరలా మేము జ్ఞాపకం చేసుకుని దాని ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ మీరు అక్కడ కొరకు సిద్ధపడే కృప దయచేయమని, దీన్ని వీక్షిస్తున్న వారందరిని ప్రత్యేకంగా దీవించమని, ఎవరికైతే అనారోగ్యం ఉన్నదో వారికి స్వస్థకార్యం జరిగించమని, నీ సహాయం కొరకు ఎవరైతే వేచినో వారందరూ ప్రత్యేకంగా దీవించమని, ఈ యొక్క వీడియోని ఇతరులకు ఎవరైతే పరిచయం చేస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని, మీరే మహిమ ఘనత తెచ్చుకోవలసిందని, మేము చేస్తున్న ఈ యొక్క దీన పరిచర్యను ఆశీర్వదించమని, దీనిలో నాకు సహకరిస్తున్న ఈ యవన బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, లోనున్నది బయటకు వెళ్ళుట. మనకి ఇవ్వబడిన మూలవాక్యం మార్కు సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. కాసేపట్లో దీన్ని మనం చదవబోతున్నాం. ఈ యొక్క 6వ పాఠంలో మనం మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయం మొదటి 21 వచనాలని మనం ధ్యానించబోతున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయం అంతా 8వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 21వ వచనం వరకు మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అదేమిటంటే మన జీవితాల్లో అనేక సార్లు మనం చేసే అలవాట్లు, ఆచారాలు, అవి మనకి జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయాయి. కొన్ని సందర్భాల్లో ఆ యొక్క ఆచార వ్యవహారాలు బైబిల్లో మనకి కనిపించవు, కానీ వాటిని ఖచ్చితంగా మనం చేసేస్తున్నాం. ఆనాటి యూదులు కూడా ఇదే సమస్యను వారు ఎదుర్కొన్నారు. అనేకమైన వారి జీవితాల్లో ఆ యొక్క ఆచార వ్యవహారాలకు వారు ప్రాధాన్యత ఇచ్చారు, కానీ దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ఆజ్ఞలకు వారు పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు, వాటిని పట్టించుకోలేదు. ప్రియ సోదరి సోదరులారా, దేవుని బిడ్డలుగా మనము దేవుని యొక్క ఆజ్ఞలను పట్టించుకొని వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ లోకంలో ఉండే ఆచారాలు, వ్యవహారాలు, ఈ యొక్క సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనకి బైబిల్ గ్రంథానికి వ్యతిరేకంగా లేకపోయినట్లయితే వాటిని చేయటం తప్పులేదు. ఒకవేళ బైబిల్ గ్రంథానికి వ్యతిరేకంగా ఉన్నవనుకోండి, వాటిని మనము చేయకూడదు, అటువంటి ఆచార వ్యవహారాలు. కనుక ఈ విషయాలన్నీ నేర్చుకోబోతున్నాం మనం. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, దీన్ని కంఠత వాక్యం అంటున్నాం కదా. మార్కు సువార్త 7వ అధ్యాయం 15వ వచనాన్ని ఇక్కడున్న వారు ఎవరైనా సరే మన భాషలో చదివి వినిపించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు, కానీ లోపలి నుండి బయలు వెళ్ళినవే మనుషుని అపవిత్రునిగా చేయుననెను. థ్యాంక్ యూ. ఈ యొక్క చదివిన యవనస్తుడు మీలో ఆయన యొక్క స్వరాన్ని గుర్తుపట్టే ఉంటారు. ఈయనే మా అల్లుడు గారు జేసుదాస్. కనుక ఇక్కడ ఉన్న యవనస్తులు మనకు సహాయం చేస్తున్నారు రికార్డింగ్కి. ఈ యొక్క వాక్యాన్ని ఇవాళ చదివి వినిపించారు జేసుదాస్. థ్యాంక్ యూ జేసుదాస్. ఈ యొక్క సమయంలో మనము మానవులు మనకి పెట్టిన అనేక ఆచార వ్యవహారాలు, ఇంగ్లీష్లో దీనిని మనం ట్రెడిషన్ అంటున్నాం. అయితే ఈ యొక్క ఆచార వ్యవహారాలు దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ఆజ్ఞలకు విరుద్ధంగా ఉన్నవి చాలా ఉన్నవి ఆ రోజుల్లో. వీటినే మనము
మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో గమనిస్తున్నాం. యేసు ప్రభు దగ్గరకు పరిసయ్యులు, శాస్త్రులు, ఇంగ్లీష్లో ఫారిసీస్ అంటున్నాం, స్క్రైబ్స్ అంటున్నాం. శాస్త్రులు అంటే మొత్తం శాస్త్రం అంతా, వాక్యం అంతా వారు క్షుణ్ణంగా నేర్చుకుని దాదాపుగా ఆ రోజుల్లో ఉన్న పాత నిబంధన అంతా కూడా కంఠస్థ పెట్టేశారనమాట. వారిని శాస్త్రులు అనేవారు. ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు వారు సమాజంలో చాలా ప్రాముఖ్యత గలవారు. వారే నాయకులుగా ఉండేవారు అనమాట. అనేక సందర్భాల్లో వారు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి వచ్చేసారు ఏకంగా. కారణం వారందరూ కూడా శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ కూడా యెరూషలేములోనే ఉండేవారు. అది రాజధాని కనుక. దానితో పాటు అక్కడ ఆలయం ఉంది, మందిరం ఉంది, దేవుని మందిరం. అక్కడ రకరకాల వారు కార్యాలు చేసేవారు. వారు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. దేనికి వచ్చారు వారు? యేసు ప్రభు బోధలు విని ధన్యులు అవటానికి కాదు, యేసు ప్రభు బోధలు విని వారు దీవించబట్టానికి కాదు, లేకపోతే యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందటానికి కాదు వారు వచ్చింది. వారు వచ్చింది దేనికంటే ఏదో రీతిగా యేసు ప్రభు చెప్పే మాటల్లో, యేసు ప్రభు చేస్తున్న ఆ అద్భుతాల్లో ఏదో చిన్న తప్పును పట్టుకుని ఆయన ప్రశ్నించాలని, ఆయన నిలదీయాలని. అది వారి ఉద్దేశం. చూచారా ఎంత కుట్ర ఉన్నదో వారి యొక్క మనసుల్లో. ఏదో దీవించబడాలా, లేకపోతే స్వస్థత పొందాలా అనే యొక్క ఉద్దేశంతో రాలేదు వారు అక్కడికి. ఏదో రీతిగా యేసు ప్రభులోనో ఆయన యొక్క శిష్యుల్లోనో ఏదో చిన్న తప్పు పట్టుకొని మీరు ఎందుకు చేస్తున్నారు అని ఆయన నిలదీయటానికి వచ్చారనమాట. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. అదేంటంటే చాలాసార్లు మనం ఎక్కడికైనా ఆరాధనకు వెళ్ళినా, ఉద్యోగ సభలకు వెళ్ళినా, ఒక గృహంలో జరిగిన గృహకూడికి వెళ్ళినా సరే, కొందరు ఏం చేస్తారంటే అక్కడ జరుగుతున్న విషయాలు అయితే అక్కడ జరిగిన విషయాలు, ఆ పాటలు పాడే కార్యక్రమం, వాక్యం చెప్పే కార్యక్రమంలో అక్కడ ఏది జరిగినా సరే ఏదోటి తప్పులు పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక పలానా వ్యక్తి పాట ఇలా పాడారు, ఇలా పాడకూడదు ఈ పాట, లేకపోయినట్లయితే దాన్ని మరలా కాస్త దాని కొరకు గత జోకులు వేసి హేళన చేయటం, ఆ విధంగా పాడటం. లేకపోతే పలానా వ్యక్తి ప్రత్యేక పాట పాడారు, అయితే ఆ పాటని కూనీ చేసేశారు. అంటే ఏదో రీతిగా కాస్త నింద వేసి వాడి మీద బురద వేసేయాలని అనమాట. అది వారి యొక్క విధానం. అదే రీతిగా వాక్యం చెప్పేవారిలో కూడా ఏదో రీతిగా వారిలో వంక పట్టుకోవటానికి ఈ విధంగా చెప్పారు, లేకపోతే ఈ విధంగా చదివారు, పలానా చదివిన వ్యక్తి దీన్ని పొరపాటుగా చదివారు, ఏదో చిన్న లోపం పట్టుకోవాలని చూస్తూ ఉంటారు. అలా చేసినట్లయితే మనకి దీవెనలు రావు. కారణం ఏంటి? మనం అక్కడికి వెళ్ళింది విని దీవించబట్టడానికి, విని దాని ద్వారా ధన్యులు అవటానికి కాదు. ఏదో రీతిగా అక్కడ చిన్న చిన్న తప్పులు పట్టుకొని వాటిని సాగదీయటానికి, లేకపోతే దాన్ని పట్టుకొని వారిని హేళన చేయటానికి, వారిని అపహాసం చేయటానికి వెళ్తున్నాం. ఆ విధంగా మనం ఎక్కడికి వెళ్ళినా ఏ విధంగా చేసినట్లయితే దానిని మనం సరిదిద్దుకోవాలి. కారణం దానివల్ల మనకు ఆశీర్వాదం రాదు, దానివల్ల దేవుని యొక్క మనకి శిక్ష వస్తుంది ఒక రోజున. కారణం మనం సాతాను సాధనాలుగా కాదు ఉండవలసింది. ఒకవేళ ఎవరైనా సరే కొంచెం పొరపాట్లు ఏదైనా చేసినట్లయితే మానవులు కనుక వారు పాడే పాటల్లో, వాడే మాటల్లో కనుక వారు చెప్పే మాటల్లో ఏదో కాస్త తేడా రావచ్చు. దాన్ని వారు ఒక్కరే ఉన్నప్పుడు మీరు ఈ విధంగా కాకుండా ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా చదివితే బాగుంటుంది, లేకపోతే ఇలా పాడితే బాగుంటుంది అని వారిని కాస్త సరిదిద్దినట్లయితే వారు కూడా ఒక్కరు ఉన్నప్పుడే చెప్తున్నారు కనుక ఏమీ కూడా అభ్యంతరపడరు, దాన్ని నేర్చుకుంటారు. తర్వాత ఇంకొకసారి వారికి అవకాశం వచ్చినప్పుడు ఆ పొరపాటు చేయకుండా ఉంటారు. కనుక మనము ఈ విషయాలు నేర్చుకోవాలి. ఇంకొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. చాలాసార్లు ముఖ్యంగా ఇలాంటి సబ్బాతుబడి పాఠాన్ని ఎవరైనా బోధిస్తున్నారు అనుకోండి మన సంఘంలో, అప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే కొన్ని సంఘాల్లో ఈ యొక్క సబ్బాతుబడి పాఠం ఒక చిన్న యుద్ధ రంగంలాగా, యుద్ధ భూమిలాగా అయిపోతుంది. దీనికి అక్కడ ఆ చెప్పేవారిని ఏదో రీతిగా ఇబ్బంది పెట్టాలని ఏదో ప్రశ్నలు వేసేయటం వారిని. కొన్నిసార్లు ఆ పాఠానికి సంబంధం లేని ప్రశ్న ఏదో అడిగేసి ఆ చెప్పే వ్యక్తిని ఇబ్బంది పెట్టేసి మనం ఏమంటామంటే, నేను ప్రశ్నలు అడిగి చెమటలు వచ్చేలాగా చేసేసాను ఆ వ్యక్తిని, అడిగిన ప్రశ్నలకి ఆ వ్యక్తిక నోరు తెరవలేకపోయాడు అన్నట్టుగా మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటాం తర్వాత. అయితే సంఘాల్లో కొన్నిసార్లు 2 గ్రూపులు ఉంటాయి, లేదా 3 గ్రూపులు ఉంటాయి.
వారు వేరే గ్రూపుకి చెందారనుకోండి, కుటుంబ పరంగా వేరే గ్రూపు, లేకపోతే వారి సామాజిక వర్గంగా వేరే గ్రూపు, వారి యొక్క ట్రైబ్ వేరేది, ఈ రకంగా ఉంటాయి కొన్ని సంఘాల్లో. అప్పుడు వారిని ఇబ్బంది పెట్టడానికి, ఏదో రీతిగా వారిని హేళన చేయటానికి ఏదో కష్టమైన ప్రశ్న అడిగేసి అప్పుడు వారిని కొంచెం ఇబ్బంది పెట్టేయటం. ఇంకా కొన్నిసార్లు ఏం జరుగుతూ ఉంటుంది, ఏదైనా చెప్తా ఉంటే అప్పుడు మధ్యలో మీరు చెప్పిన తప్పు, ఇలా చెప్పకూడదు మీరు అనేసి అందరి ముందే ఖండించేస్తూ ఉంటారు. అది సరికాదు. కొన్ని సందర్భాల్లో ఒకవేళ వారు కాస్త వాక్యానికి లేనిది, వాక్యానికి దగ్గరగా లేనిది, వాక్యంలో లేనిది ఏదన్నా చెప్తున్నట్లయితే దానిలో ఒక ప్రశ్న వేయొచ్చు, వాక్యం దీని గురించి ఏం చెప్తుంది, లేకపోయినట్లయితే మీకు తెలిసిన వాక్యం, ఈ వాక్యంలో ఇలా ఉన్నది కదా, దీని గురించి మీ ఉద్దేశం ఏంటి అని వారిని మరలా ఆ పాఠంలోంచి కాస్త వారు వైదొలిగిపోతుంటే వారి మాటల్లో వారిని వాక్యం వైపు నడిపించవచ్చు. అంతేగాని అందరి ముందు మీరు చెప్పిన తప్పు, ఇలా చెప్పకూడదు మీరు అని మనం ఖండించినట్లయితే వారు మనసులో ఎంతో బాధపడిపోయి పాపం వారు ఆ వేళ ఆరాధనకు వచ్చిన ఆ మూడంతా కూడా పాడైపోతుంది. వారు ఎంతో బాధపడుతూ మనసులో వెళ్ళిపోతారు ఆ ఆరాధన అయిన తర్వాత. ఇక ఏ విధంగా కూడా వారు ఆరాధనలో మరలా వాక్యం వినటానికి మనస్సు పెట్టలేరు. కనుక మనం ఈ విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండి కొన్ని సందర్భాల్లో వారికున్న ఆ జ్ఞానాన్ని, ఆ కొద్ది జ్ఞానాన్ని అందరి ముందు ప్రదర్శించడానికి కొన్నిసార్లు కొంతమంది ఈ విధంగా వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. తర్వాత వారే ఆ ప్రశ్న అడిగిన వారే మళ్ళీ జవాబు చెప్తూ ఉంటారు ఇలాగా అని. కనుక ఇలాంటివి మనం ఏదో పేరు తెచ్చేసుకోవాలి, అందరి ముందు గొప్ప వచ్చేయాలి, మనకి అందరి ముందు మెప్పు వచ్చేయాలా అని మనము ఆరాధనలో ఇటువంటి సబ్బాతుబడి పాఠంలో మనం ఆ విధంగా చేయకుండా మనం ఇంకా కాస్త లోతుగా తెలుసుకోవటానికి, ఏదైనా మనకు తెలిసిన మంచి విషయం ఉన్నట్లయితే వాక్యం నుంచి, అప్పుడు ఇగో పలానా వాక్యం ద్వారా ఇగో చూడండి ఈ విధంగా చెప్తుంది, దీనిని కూడా మనం గమనించాలా అని ఒక మాట మనం చెప్పగలిగినట్లయితే, 2 నిమిషాలు చెప్పగలిగినట్లయితే అది అందరు కూడా నేర్చుకుంటారు, దాన్ని మెచ్చుకుంటారు కూడా. లేకపోయినట్లయితే లేనిపోని ప్రశ్నలు అడ్డంగా వేస్తున్నట్లయితే అందరు కూడా మనసులో నొచ్చుకుంటూ ఎప్పుడు కూడా ఇదే గోల ఈ వ్యక్తితోటి, ఎప్పుడు కూడా చెప్పేవాళ్ళని చెప్పనివ్వడు, లేదా చెప్పేవాళ్ళని చెప్పనివ్వదు ఈ వ్యక్తి, ఎప్పుడు కూడా ఇలాగ అడ్డు ప్రశ్నలు వేసి ఆటంకం కలిగించేస్తుంది అని చాలామంది మనసులో బాధపడతా ఉంటారు. కనుక మనం జాగ్రత్తగా ఉందాం. అయితే ఈ యొక్క పరిసయ్యులు శాస్త్రులు ఎప్పుడు చూసినా వాళ్ళ గోల ఎంత ఏంటంటే, వారు చేసింది ఆ రోజుల్లో యేసు ప్రభు చెప్పిన వాటిల్లో ఏదో పొరపాటు పట్టుకోవాలా, ఏదో చిన్న తప్పు పట్టుకోవాలన్నట్టుగా. యేసు ప్రభులు తప్పులు ఎలా పట్టుకోగలరు వారు? అయితే వారు గమనించింది ఏంటంటే, యేసు ప్రభు యొక్క శిష్యులు చేతులు కడుక్కోకుండా వారు ఆహారాన్ని భుజిస్తున్నారు. దానిని గమనించేసి అప్పుడు వెంటనే యేసు ప్రభుని ప్రశ్నించేశారు వారు. ఏమని? చూడండి, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా వారు భోజనం చేసేస్తున్నారు. యూదులు ఏం చేసేవారంటే ఖచ్చితంగా చేతులు కడుక్కోకుండా ఏది తినేవారు కాదు. అది మంచి అలవాటే, పొరపాటు ఏమి కాదు, అది ఆరోగ్యపరంగా మంచి అలవాటే. దీన్ని హైజీన్ అంటున్నాం మనం ఇంగ్లీష్లో. అలాగే వారు ఎక్కడికైనా బయటకు వెళ్ళినట్లయితే రాగానే ఇంటి వద్దకు వెంటనే చేతులు కాళ్ళు కడుక్కొని అప్పుడు లోనకి వెళ్ళేవారు. అది కూడా ఆరోగ్యపరంగా చాలా మంచిదే. ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు ఏదన్నా మనకి క్రిములు మనకి చేతులకి కాళ్ళకి అంటుకుని లోనకి రాకుండా కడుక్కోవటం మంచిదే. కానీ దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేసి దేవుని యొక్క ఆజ్ఞలను వారు పట్టించుకోలేదు. ఈ విషయాన్ని మనం గమనించాలా. ఆ రోజుల్లో ఈ యొక్క యాజకులు వారికి ఖచ్చితంగా నిబంధన పెట్టారు ప్రభువారు. ఏమని? వారు చేతులు కాళ్ళు కడుక్కోకుండా ఆ యొక్క గుడారంలో కనుక మందిరంలోకి వెళ్ళటానికి అవకాశం లేదు అని చెప్పారు ప్రభువారు. అయితే యేసు ప్రభువారు ఈ యొక్క విషయాన్ని ఎప్పుడైతే శిష్యులు ఆయన దృష్టికి తెచ్చారో, ఎందుకు మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనాలు చేసేస్తున్నారు, ఇది పొరపాటు, ఇది మన యొక్క పితరులు పెట్టిన సాంప్రదాయాన్ని వారు పాటించట్లేదు అన్నట్టుగా యేసు ప్రభువును అదేదో పెద్ద చేయరాని నేరము శిష్యులు చేసేస్తున్నట్టుగా యేసు ప్రభువుని ప్రశ్నించి నిలదీశారు. అయితే యేసు ప్రభు వారు చేస్తున్న ఆ యొక్క పనులు, వారు చేస్తున్న అలవాటుల్ని వారి దృష్టికి తెచ్చి
దాని ద్వారా వారికి పెద్ద ఆధ్యాత్మిక పాఠాన్ని వారి కళ్ళ ముందు మళ్ళీ తెరిపించారు. అయితే యేసుప్రభు వారు మీరు ఈ విధంగా చేస్తున్నారు అని వారిని వేషధారులారా అని ఈ సందర్భంలో వారిని ఆయన ఖండించలేదు. కానీ యేసుప్రభు వారు దేవుని యొక్క వాక్యాన్ని ఒకటి వారికి మరలా జ్ఞాపకానికి తెచ్చారు. ఇది యెషయా గ్రంథం 29:13 యెషయా గ్రంథం 29:13 యెషయా ప్రవక్త గారు ఏమన్నారంటే, వీరు అనగా ఆ ప్రజలు వారు నోటితోటే నన్ను ఆరాధిస్తున్నారు, మాటలతోటే ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. అంటే ఏంటనమాట, వట్టి నోటితో దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వారి హృదయం మాత్రం దేవుని మీద లేదు, వారి ధ్యానం దేవుని మీద లేదు. ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఆరాధనకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా దేవుని యొక్క స్తుతించే ఆ యొక్క ఉద్యోగ సభలకు వెళ్ళినప్పుడు మనము దేవుని ఆరాధించడానికి మనం అక్కడ కూర్చున్నామా, లేకపోయినట్లయితే అక్కడ ఉన్నవన్నీ కూడా ఏదో కాసేపు కాలక్షేపంలాగా చూసి వచ్చేయటానికి వెళ్తున్నామా? 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ నిర్గమాకాండం 20:12 నిర్గమ 20:12 ఏమనుంది, నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్యవంతుడగినట్లు అనగా ఎక్కువ కాలం జీవించేలాగా నీ తల్లిని తండ్రిని సన్మానించుము. సన్మానించమంటే అప్పుడప్పుడు వారికి ఏదో సంవత్సరానికి ఒకసారి దండేసి ఓ శాలువా కప్పేసి లేకపోతే ఒక పెద్ద మీటింగ్ పెట్టేసి మా అమ్మ చాలా మంచిది, మా నాయన చాలా మంచిది, వారి వల్ల నేను ఈ విధంగా పైకి వచ్చానని ఏదో పొగిడేసి వెళ్ళిపోవటం కాదు. వారిని వృద్ధాప్యంలో వారి యోగక్షేమాలు చూసుకోవాలా, వారికి అవసరాలన్నీ కూడా మనం చూసుకోవాలి. వారి యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం అది చేయాలి. అయితే ఆ రోజుల్లో ఏం చేసేవారంటే, యేసుప్రభు కాలంలో, యేసుప్రభు కాలం కంటే ముందే ప్రారంభమైంది అది. ఎవరైనా కుమారుడు వారి యొక్క భాషలో కుర్బాన్ అంటే నాకున్న సమస్తాన్ని దేవుని మందిరానికి నేను కానుగ్గా ఇచ్చేశాను, నాకున్న సమస్తం కూడా దేవుని మందిరానికి కానుగ్గా ఇచ్చేశాను అని ఆ గ్రామంలో ఉన్న పెద్దలందరినీ పిలిచి వారి ముందు చెప్పినట్లయితే, ఆ రోజుల్లో ఉన్న ఆచారం ఏంటంటే దాన్ని కుర్బాన్ అనేవారు. అంటే దేవుని మందిరానికి నాకు ఉన్నదంతా నేను కానుగ్గా ఇచ్చేస్తున్నాను, బహుమతిగా ఇచ్చేస్తున్నాను. ఆడు వాస్తవానికి ఇవ్వట్లేదు, కానీ అలా చెప్తున్నాడు అందరి ముందు కూడా. అలాగే ఎవరైతే చెప్తున్నారో వారు తల్లిని తండ్రిని ఇక చూసుకోవక్కర్లేదు, వారికి ఆహారం పెట్టక్కర్లేదు, వారి యోగక్షేమాలు చూసుకోవక్కర్లేదు వారి వృద్ధాప్యంలో అని ఈ యొక్క మనుషులే ఒక రూల్ పెట్టుకున్నారు, మనుషులే పెట్టుకున్నారు ఆ నియమ నిబంధన. దేవుడు చెప్పలేదు ఈ విధంగా నా మందిరానికి మీరు సమర్పించేస్తే మీకు ఉన్నదంతా, అప్పుడు మీ తల్లిని తండ్రిని చూసుకోవక్కర్లేదు, మీరు వారి యోగక్షేమాలు వారిని పట్టించుకోవక్కర్లేదని దేవుడు ఎక్కడ చెప్పలేదు వాక్యంలో. వీరు పెట్టుకున్నారు ఆ సిద్ధాంతాన్ని. దీన్ని వాడుకొని చాలామంది ఆ పెద్దలందరినీ పిలిచి ఆ గ్రామంలో కుర్బాన్ అనేసేవారు. అంటే నాకు ఉన్నదంతా మందిరానికి ఇచ్చేస్తున్నాను నేను అనేవారు. వాస్తవానికి వారి మందిరానికి ఏదో కానుకలు దశంభాగాలు ఇస్తున్నారు కానీ తక్కువ ఇవ్వట్లేదు. ఆ రీతిగా తల్లిని కానీ తండ్రిని కానీ వారి వృద్ధాప్యంలో చూసుకోవట్లేదు. అయితే ఆ రోజుల్లో మరి వృద్ధాప్యంలో ఉన్న వారికి ఎటువంటి వారికి ఉద్యోగాలు లేవు కనుక పెన్షన్లు లేవు, పెన్షన్ సిస్టమ్ అనేది లేదు ఆ రోజుల్లో, పెన్షన్ విధానం అనేది లేదు. అయితే ఈ కుర్బాన్ అంటే ఇంకా తల్లిని తండ్రిని వారు చూసుకోవక్కర్లేదు. మరి ఎవరు చూస్తారు వారిని వృద్ధాప్యంలో? ముసలితనం వచ్చేసినప్పుడు వారు పని చేసుకోలేరు, వారు వంట చేసుకోలేరు, వారికి మరి పోషణ ఎలాగా, వారికి భోజనం ఎవరు పెడతారు? ఇది చాలా ఇబ్బందికరంగా ఉండేది. అయితే ఈ యొక్క పరిచయులు కూడా కొంతమంది అదే పని చేస్తూ ఉన్నారనమాట. ఇది కుర్బాన్ అనేసి వారి తల్లిని తండ్రిని పట్టించుకోకుండా వారు మాత్రం అక్కడ మత నాయకులుగా చాలామంది అయిపోతున్నారు. చూసారా ప్రియ సోదరి సోదరులారా, ఎటువంటి పరిస్థితి వచ్చేసిందో. అయితే దేవుని యొక్క వాక్యం 5వ ఆజ్ఞ తల్లిని తండ్రిని సన్మానించు అంటే వారి యోగక్షేమాలు చూసుకోవాలా మీరు వారి వృద్ధాప్యంలో. కారణం వారికి ఏ ఆధారం లేదు కనుక. అయితే దేవుడు చెప్పిన మాటలు విడిచిపెట్టేసి తల్లిని తండ్రిని పోషించకుండా చూసుకోకుండా వారి యోగక్షేమాలు వారిని పట్టించుకోకుండా వారిని విడిచిపెట్టేసి వీరు మాత్రం నేను నాకున్న సమస్తం దేవుని యొక్క మందిరానికి ఇచ్చేసానని చెప్పేసేవారు. ఈ విధంగా వారు దేవుని యొక్క ఆజ్ఞను వారు తొంగలో తొక్కేసి వారు ఏం పెట్టుకున్నారు ఆచారం, చేతులు కడుక్కుంటే కానీ భోజనం చేయకూడదు.
దానికి పెద్దపీట వేసేశారు, దానికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చేసారు. దేవుడు చెప్పిన ఆజ్ఞ, తల్లిని తండ్రిని నువ్వు చూసుకో అన్నది, వారి యోగక్షేమాలు చూసుకో, వారి అవసరాలన్నీ తీర్చు అని దేవుడు చెప్పిన ఆజ్ఞను మాత్రం పట్టించుకోకుండా వారి యొక్క పితరులు పెట్టిన ఆ యొక్క నియమ నిబంధన, చేతులు కడుక్కుంటే గాని ఆహారం తినకూడదు, దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేశారు. అయితే ఆ రోజుల్లో మనందరికి తెలిసిన రీతిగా ఆ యొక్క తల్లిదండ్రులు, కుమారులు, కుమార్తెలు దాదాపుగా ఆ గ్రామంలోనే జీవించేవారు. వారికి ఉన్న ఆ స్థలంలోనే కాస్త పక్కన ఇల్లు కట్టుకునేవారు. వారు అక్కడే ఉంటున్నారు, ఆ గ్రామంలోనే దగ్గరలోనే ఉంటున్నారు, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. చూచారా? అంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా చేస్తూ మనుషులు పెట్టిన ఈ చిన్న చిన్న సాంప్రదాయాలు, ఈ చిన్న చిన్న ఆచార వ్యవహారాలు, చేతులు కడుక్కుంటే గాని భోజనం చేయకూడదు, మంచిదే ఆరోగ్యపరంగా, కానీ దాన్ని ఒక సాకుగా చూపించి ఈ యొక్క శాస్త్రులు, పరిచయులు కూడా అదొక పెద్ద సమస్యగా సృష్టించేశారనమాట. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు వారు ఇక్కడ వీరికి బోధించిన ఆ పెద్ద ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే, మీరు ఆహారానికి, చేతులు కడుక్కోవటానికి వాటికి పెద్దపీట వేస్తున్నారు, వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దేవుని ఆజ్ఞలకు ప్రాధాన్యత ఇవ్వండి, దేవుడు చెప్పినది చెయ్యండి అని ప్రభువారు వారికి బోధించారనమాట. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేంటంటే, మనకి ఆ చేతులు శుభ్రంగా ఉండటం ప్రాధాన్యత, హృదయశుద్ధి ప్రాధాన్యత. దేవుని బిడ్డలుగా మనం పరలోకం వెళ్ళాలంటే మనం చేతులు, ఆ కోవిడ్ వచ్చినప్పుడు మనందరికీ జ్ఞాపకం ఉంది, ఏమనేవారు? తరచుగా మీరు చేతులు కడుక్కోండి సబ్బుతో అనేవారు. మనం ఎక్కడికి వెళ్ళినా, బయటకు వెళ్ళామంటే లోనకి రాగానే సబ్బుతో చేతులు కడిగేసుకునే వాళ్ళం. కొన్ని సందర్భాల్లో 5-6 సార్లు, 10 సార్లు కూడా చేతులు శుభ్రంగా సబ్బులతో కడుక్కునేవాళ్ళం. కారణం, ఆ కోవిడ్ క్రిములు మనకి ఏమన్నా అంటుకుంటున్నాయేమో, వస్తున్నాయేమో అన్నట్టుగా. అయితే ఇక్కడ యేసు ప్రభు చెప్పింది, మీ చేతులు శుభ్రంగా ఉండటం ప్రాముఖ్యమా, మీ హృదయశుద్ధి ప్రాముఖ్యమా? పరలోకం వెళ్ళాలంటే మనందరికీ తెలుసు హృదయశుద్ధి ప్రాముఖ్యం. కనుకనే మార్కు సువార్త 7వ అధ్యాయం 14 నుంచి 19 వరకు ఉన్న వాక్య భాగంలో చూసినట్లయితే యేసు ప్రభు వారు యొక్క ప్రజలందరికీ కూడా ఒక ఉపమానం లాగా చెప్పారనమాట. దాన్నే మనం కంఠత వాక్యంగా ఈ దినాన్ని చదువుతున్నాం. అదేంటి? మన యొక్క బయట నుంచి లోనకి వెళ్ళేది, అంటే మన శరీరంలోకి వెళ్ళేది ఏంటి? ఆహారం, మంచినీరు. అది మనల్ని అపవిత్రపరచదు. మనం తినే ఆహారం, త్రాగే మంచినీళ్ళు మనల్ని అపవిత్రపరచవు. అవి మన యొక్క పొట్టలోకి వెళ్ళిపోతాయి, మన జీర్ణాశయం ద్వారా జీర్ణమైపోతుంది. జీర్ణాశయం ద్వారా అంటే ప్రేగుల ద్వారా ఆ యొక్క ఆహారం జీర్ణమైపోతుంది. అది మరలా బయటకు వచ్చేస్తుంది మలమూత్ర రూపాల్లో. అయితే యేసుప్రభు వారు అన్నారు, దానివల్ల ఎక్కువ ఇబ్బంది లేదు, అది మనల్ని అపవిత్రపరచట్లేదు. కానీ మన యొక్క హృదయంలో నుంచి, మన మనసుల్లో నుంచి ఏమైతే బయటకు వస్తుందో అది చాలా ప్రమాదకరం అన్నారు. ఏంటి మన యొక్క మనసుల్లోంచి బయటకు వచ్చేది అన్నట్లయితే, మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి 23 వరకు వాక్య భాగాన్ని గమనించండి. మన యొక్క మనసుల్లో నుంచి, అనగా మానవ యొక్క హృదయంలో నుంచి ఏం బయటకు వస్తుంది? అదే మనల్ని అపవిత్రపరుస్తుంది. అది అసూయ, వ్యభిచారం, హత్యలు, గర్వం, దొంగతనాలు, ఇతరులది నేను తీసేసుకోవాలనే ఆ దురాశ, దుర్మార్గత, తర్వాత దైవ దూషణ, రకరకాల ఇటువంటివన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన యొక్క మనసుల్లో నుంచి. దీనిలో మనం ఇంగ్లీష్లో మైండ్ అంటున్నాం, లేకపోతే హార్ట్ అంటున్నాం. మన యొక్క మనసుల్లో నుంచి వస్తున్నాయి అవన్నీ కూడా. దీన్నే మన యొక్క భాషలో ఏమంటున్నారు? కామ, క్రోధ, మద, మత్సరాలు అంటున్నాం మనం. అంటే ఈ యొక్క కామము, క్రోధము, మదము, మత్సరం ఇవన్నీ కూడా మన యొక్క మనసుల్లో నుంచి బయటకు వస్తాయి. అవి ఏం చేస్తున్నాయి? మన మనసుల్లో ఎప్పుడైతే ఆ కామ కోరికలు, ఆ యొక్క క్రోధం, ఇతరుల మీద క్రోధం, లేకపోతే ద్వేషం, లేకపోతే దైవదూషణ, లేకపోతే హత్యలు చేయటం, ఇటువంటి ఆలోచనలు ఏం చేస్తాయి? మనుషుల్ని చెడ్డ పనులు చేయటానికి, కీడు చేయటానికి, ఇతరులకి హాని చేయటానికి నడిపిస్తాయి. ఏవి? ఆ మనసుల్లో ఉండే ఆ దురాలోచనలు, ఆ యొక్క కామము, క్రోధము, మదము, మత్సరం యొక్క ఈ అయితే రకరకాల చెడ్డ ఆలోచనలన్నీ కూడా
చెడ్డ పనులు చేయటానికి ప్రజల్ని ప్రేరేపిస్తాయి. అవి ప్రమాదం, అవే మనల్ని అపవిత్రం చేస్తాయి అన్నారు ప్రభువారు. ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, వ్యభిచారం చేశారనుకోండి, ఎవరైనా సరే దేవుని దూషించారని దైవ దూషణ చేశారనుకోండి, ఎవరైనా సరే ఎంతో స్వార్థంతో వారు పనులు చేస్తారనుకోండి, ఇవన్నీ కూడా కీడే చేస్తాయి కానీ మేలు చేయు. ఆ కీడు చేయటం వలన మనం అపవిత్రులైపోతున్నాం. కనుక యేసుప్రభు వారు అన్నారు, మీకు లోనికి వెళ్ళే ఆహారం లేకపోతే మంచినీరు అది కాదు మనల్ని అపవిత్రం చేస్తున్నది. మనల్ని అపవిత్రం చేస్తున్నది మన మనసుల్లో ఉన్న ఆ చెడ్డ విషయాలు. కనుక మీరేమో దానికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చేశారు, చేతులు కడుక్కుంటే కానీ భోజనం చేయకూడదని. అయితే అప్పటికే యేసుప్రభు వారి మీద కుట్ర వేస్తున్నారు వీళ్ళు. ఏదో రీతిగా ఆయన్ని చంపేయాల, ఏదో రీతిగా ఆయన్ని లేకుండా చేసేయాలన్నది. అవన్నీ కూడా వారి మనసుల్లో ఉన్నవి. యేసుప్రభు వారికి వారి యొక్క మనసుల్లో ఉన్న ఆ రహస్య ఆలోచనలు కూడా యేసుప్రభు వారికి తెలుసు. కనుకనే యేసుప్రభు వారు ఈ విషయాలు వారికి చెప్పారు, కనువిప్పు కలిగించారు. అయితే ఎంత మార్పు వచ్చిందో వారిలో మనకు తెలియదు. మరలా వారిక నోరు విప్పి ఆయన ఏ ప్రశ్న వేయలేదు. ఏ విధమైన యేసుప్రభు బోధల్లో కానీ యేసుప్రభు శిష్యుల్లో కానీ ఏ విధమైన లోపం ఉన్నదని వారు ఇక మరలి మాట్లాడలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు వారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవాలి. కొన్నిసార్లు ఇటువంటి ఆచారాలు, వ్యవహారాలు, వాటికి మనం పెద్ద పీట వేసేస్తున్నాం, వాటికి మనం ప్రాధాన్యత ఇచ్చేస్తున్నాం. అయితే ఉదాహరణకు ఉందనుకోండి, సాధారణంగా మన యొక్క సంఘాల్లో దశంభాగాలు ఎప్పుడు తీసుకుంటాం? ఆ యొక్క రెండవ ఆరాధనలో తీసుకుంటాం. మొదటి ఆరాధనలో మనం సబ్బాతు బడి అంటున్నాం, సబ్బాతు బడి జరుపుకుంటున్నాం. అప్పుడు రెండవ ఆరాధనలో మనం దశంభాగాలు తీసుకుంటాం. ఒకవేళ పరిస్థితిని బట్టి అక్కడ ఉన్న పాస్టర్ గారు ఆ సబ్బాతు బడి పాఠం జరగకముందే ఈరోజు ఎవరైతే దశంభాగాలు తెచ్చారో అవన్నీ కూడా మనం తీసుకుందాం, వారికి ఒక ప్రత్యేక ప్రార్థన చేస్తానన్నారు అనుకోండి. వెంటనే మనం, ఏంటి పాస్టర్ గారు ఇలా చేస్తున్నారు, ఇవాళ దశంభాగాలు ఎప్పుడు తీసుకోవాలా? రెండవ ఆరాధనలో తీసుకోవాలా? ఈయన సబ్బాతు బడిలోనే తీసేసుకుంటున్నారేంటి అనే ప్రశ్న అందరికీ వచ్చేస్తుంది. కొంతమంది ఇంకా దాన్ని ఆపుకోలేక, ఏంటి పాస్టర్ గారు ఇవాళ ఎలా చేస్తున్నారు, ఇది సబ్బాతు బడే కదా జరిగేది, దీనిలో మీరు అప్పుడే దశంభాగాలు అంటున్నారు ఏంటి అనేసి వారిని ప్రశ్నించేస్తారు. ఇంకా కాస్త కొన్ని సంఘాల్లో పెద్దలు ఉంటారు. ఆ పెద్దలు ఎవరి మాట వినరు, వారి మాటే జరగాల, వారు చెప్పిందే జరగాల అన్నట్టుగా అనుకుంటారు. వారైతే ఏంటి పాస్టర్ గారు ఇలా చేయడానికి వీల్లేదు, మీరు పాస్టర్ అయినా సరే ఇది విధానం కాదు. మనకున్న విధానం ఏంటంటే ఆ దశంభాగాలు రెండవ ఆరాధనలో తీసుకుంటాం, ప్రతిసారి అలాగే చేసేవారు కదా, ఇవాళ ఎందుకు చేస్తున్నారు ఇలాగా అని పాస్టర్ గారిని ఖండించేయటానికి కూడా వినిదీయని కొంతమంది మన యొక్క సభ్యులు పెద్దలు ఉంటున్నారు. అయితే ఒక విషయాన్ని ఆలోచిద్దాం. దశంభాగాలు రెండవ ఆరాధనలోనే తీసుకోవాలా, మొదటి ఆరాధనలో తీసుకోకూడదు అని ఎక్కడైనా బైబిల్లో వాక్యం ఉందా మనకంటే? ఎక్కడ కనిపించదు మనకి. ఇది ఒక అలవాటు మనం పెట్టుకున్నాం. రెండవ ఆరాధన అంటే అప్పటికి అందరు కూడా వస్తారు, అప్పుడు అందరు కూడా అనుకూలంగా ఉంటుంది అన్నట్టుగా. అది ఒక ఆచారం, ఒక అలవాటు అయిపోయింది. ఇంకొకటి కూడా ఆలోచిద్దాం. సాధారణంగా మనం ఏం చేస్తాం, మన యొక్క ఆరాధన ముగించుకోకముందు ఆఖరిగా ఒక పాట పాడుకొని ప్రార్థన చేసుకుని మనం వెళ్ళిపోతాం. ఒకవేళ పరిస్థితులను బట్టి ఆఖరి పాట పాడకుండా వాక్యం చెప్తున్న పాస్టర్ గారే ప్రార్థన చేసేసి అందరికీ సెలవు, వచ్చే వారం కలుసుకుందాం అన్నారు అనుకోండి. వెంటనే ఏమనుకుంటున్నాం మనం, ఒకరి ముఖం ఒకరు చూసుకుని, ఏంటి పాస్టర్ గారు ఇవాళ ఆఖరి పాట పాడకుండానే ముగించేశారేంటి, దేనికి ఇలా చేస్తున్నారు పాస్టర్ గారు, ఆయన చాలా అడవుడిగా ఉన్నారు, ఆఖరి పాట ఎందుకు పాడలేదు అని మన మనసుల్లో అనుకుంటాం. కొంతమంది ఇంకా దాన్ని ఆపుకోకుండా, ఏంటి పాస్టర్ గారు ఇవాళ పొరపాటు చేసేసారు, మీరు ఆఖరి పాట పాడకుండానే మర్చిపోయి ముగించేశారు ఇవాళ, ఎందుకు ఇలా చేశారు ఇవాళ అనేసి పాస్టర్ గారిని నిలదీసే అనేక మంది సభ్యులు అనేక సంఘాల్లో ఉంటున్నారు. ఇంకా కొంతమంది పెద్దలు అయితే, పాస్టర్ గారు ఇలా చేస్తే సుఖం లేదు, వచ్చే వారం ఖచ్చితంగా మీరు మర్చిపోతున్నారు కనుక రాసుకోండి, ఆఖరి పాట పలానా పాట అని, అది దాని ప్రకారంగా జరగపాల అన్నట్లుగా వారిని కాస్త గద్దిస్తున్నారు. అయితే మరలా ఈ విషయాన్ని కూడా చూద్దాం. ఎక్కడైనా మనకు వాక్యంలో ఈ విధంగా ఆరాధన ముగించాలంటే ఆఖరి పాట పాడి ప్రార్థన చేసుకుని వెళ్ళాలా అని ఎక్కడైనా వాక్యంలో ఉన్నదంటే అది మనకు కనిపించదు. కానీ మనం ఒక విధానాన్ని పెట్టుకున్నాం మనుషులుగా, అది ఒక ఆచార వ్యవహారంగా అది జరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో వాక్యంలో లేని వాటికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చేసి ఇది ఖచ్చితంగా జరగాల, ఇది జరగకపోయినట్లయితే ఇకేదో చేయరాని నేరం చేసేసినట్లుగా,
ఆ యొక్క ఘోరమైన పాపం చేసేసినట్లుగా చాలాసార్లు మనం ఊహిస్తూ ఉంటాం, అనుకుంటాం, వారిని ప్రశ్నిస్తాం. ఈ యొక్క శాస్త్రులు పరిచయాలు కూడా దాదాపుగా ఇదే విధానంలో వారు పెట్టుకున్న ఆచార వ్యవహారాలు, చేతులు కడుక్కుని భోజనం చేయటం అన్నదానికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చేశారు. తల్లిదండ్రులను చూసుకోవటం, వారిని పట్టించుకోవటం అన్నదాన్ని పట్టించుకోలేదు, దాన్ని తొంగలో తొక్కేశారు. అయితే మనకున్న వివరాలు చూడండి. యేసు ప్రభు వారు దేవుని యొక్క ఆజ్ఞలకు పెద్దపీట వేసి దాన్ని జ్ఞాపకం చేశారు. మరి ఇంకోటి ఏమన్నారు? ఎప్పుడైతే ప్రభువారు మన మనసుల్లో ఉన్న ఆ యొక్క చెడ్డ ఆలోచనలు, ఆ యొక్క వ్యభిచారాలు, దొంగతనాలు, అబద్ధాలు, హత్యలు, దైవదూషణ, దుర్మార్గత, ఇలాంటివన్నీ కూడా అని ఆయన సంబోధించిన అవన్నీ కూడా మనల్ని అపవిత్రపరుస్తాయి మనలోంచి బయటకు వచ్చి. అనగా మనల్ని ఆ చెడ్డ కార్యాలు చేయటానికి మనల్ని పురుకొల్పుతాయి అని చెప్పినప్పుడు అవన్నీ కూడా ఒక్కసారి మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే దేవుని యొక్క ఆజ్ఞల్లో 2 భాగాలు ఉన్నాయి. కనుకనే మోషే గారికి దేవుడు 2 రాతి పలకల మీద రాసిచ్చారు. మొదటి రాతి పలక మీద 4 ఆజ్ఞలు, మొదటి 4 ఆజ్ఞలు అనగా నువ్వు ఆకాశంలో ఉన్న వాటిని కానీ, భూమి మీద ఉన్న వాటిని కానీ, భూమి క్రింద ఉన్న వాటిని కానీ దేనిని కూడా నువ్వు సాగిలపడవద్దు. మన తెలుగులో తర్జుమా బలహీనంగా ఉంది, దానికి నమస్కరించవద్దు అని ఉంది. నమస్కరించడం కాదు, దానికి పూజలు చేయొద్దు అని ఉండాల. దానికి పూజలు చేయొద్దు. రెండోది, దేనికి కూడా నువ్వు విగ్రహాలు చేయొద్దు. బైబిల్ గ్రంథం చెప్తున్న దేవునికి, యేసు ప్రభుకు కూడా విగ్రహాలు చేయొద్దు. అది 2వ ఆజ్ఞ. 3వ ఆజ్ఞ, దేవుని నామాన్ని వ్యర్థంగా మనం వాడొద్దు. అంటే మనం చేసిన ఏదో పొరపాట్లు చేసేసి, తప్పులు చేసేసి దేవుని మీద ఒట్టేసి చెప్తున్నాను, లేకపోతే దేవుడి సాక్ష్యంగా నేను ఈ యొక్క అబద్ధం చెప్పలేదు, లేకపోతే ఈ పాడు పని చేయలేదు, ఈ తప్పు పని నేను చేయలేదు అనేసి దేవుని యొక్క పేరును అడ్డు పెట్టుకుని ఆ కాసేపు ఆ యొక్క మనం చేసిన పొరపాటు నుంచి బయటకు ఎక్కటానికి, అంటే మనం చేసిన పొరపాటును కప్పిపుచ్చుకోవటానికి దేవుని పేరును వాడుకుంటున్నారు అనమాట. కనుక దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించదు 3వ ఆజ్ఞ. 4వ ఆజ్ఞ మనందరికీ తెలుసు, విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకోమని. అది మొదట రాయి మీద రాస్తున్నది అన్నట్టు, రాతి పలక మీద. 2వ రాతి పలక మీద రాస్తున్నది ఏంటి? 5వ ఆజ్ఞ నుంచి 10వ ఆజ్ఞ వరకు. 5వ ఆజ్ఞ, తల్లిదండ్రులను నువ్వు సన్మానించు. తర్వాత నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు. ఇవన్నీ కూడా 2వ పలక మీద ఉన్నాయి, అంటే రాతి పలక మీద. అనగా యేసు ప్రభు వారు వారికి జ్ఞాపకం చేసిన ఈ యొక్క విషయం మన యొక్క హృదయంలో నుంచి వచ్చేవి చాలా ఘోరమైనవి, మనల్ని అపవిత్రపరుస్తావని చెప్పిన అవన్నీ కూడా ఈ 2వ పలక మీద, అంటే 5వ ఆజ్ఞ నుంచి 10వ ఆజ్ఞ వరకు ఉన్న ఆజ్ఞలన్నీ అనమాట. వాటికి విరుద్ధంగా, వాటిని మీరేలాగా మన మనసులోంచి వచ్చే ఆలోచనలు మనల్ని ఆ ఆజ్ఞల్లో, అన్ని ఆజ్ఞలు కానీ లేదా కొన్ని ఆజ్ఞలు కానీ, వాటిని మీరేలాగా మనల్ని ప్రేరేపిస్తున్నాయి అన్నమాట. కనుక దేవుడు ఆజ్ఞలకు చాలా పెద్ద పీట వేశారు, ఆజ్ఞలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. మన జీవితాల్లో ఆజ్ఞలకు ప్రాధాన్యత ఇవ్వాలి ప్రియ సోదరి సోదరులారా. కారణం దేవుడు రాసిచ్చారు కనుక ఆ ప్రకారంగా చేయాల. అయితే మనం చేయవలసింది ఏంటంటే, మనం పెట్టుకున్న నియమ నిబంధనలు మంచివే, తప్పు కాదు. అంటే మనం ఆరాధన చేసుకున్నప్పుడు మొదట్లో పాట పాడుకొని ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తున్నాం. అలాగే ఆరాధన అంతా అయిపోయిన తర్వాత మరలా పాట పాడుకొని ప్రార్థన చేసుకొని మనం ముగించుకొని దీవులు తీసుకొని వెళ్ళిపోతున్నాం. అయితే ఇవన్నీ కూడా మంచివే, కానీ ఇవే జరగాల, ఇది చేయకపోతే ఏదో చేయరాని పెద్ద పాపం అన్నట్టుగా మనం అనుకోకూడదు. వాక్యంలో ఉన్న వాటిని, ఆజ్ఞల్లో రాయబడిన వాటికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నది యేసు ప్రభు వారు నేర్పించారు. ఆ యొక్క యేసు ప్రభు వారు ఈ విధంగా ఎప్పుడైతే స్పందించారో, ఇక ఆ శాస్త్రులు పరిచయాలు పరారైపోయారు అక్కడి నుంచి, ఎక్కడ కనిపించట్లేదు తర్వాత మనకి. ఇది ఈ యొక్క 2 అధ్యాయాల్లో. తర్వాత యేసు ప్రభు వారు చెప్పిన మరొక సంఘటన ఏంటంటే, అక్కడి నుంచి అనగా యూదయ ప్రాంతాన్ని నుంచి యేసు ప్రభు వారు అన్యులు నివసించే తూరు సీదోను, ఇంగ్లీష్లో టైర్ అండ్ సైడ్ అని అంటాం, తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఎక్కడ ఆ ప్రాంతంలో దాదాపుగా అందరూ కూడా అన్యులే జీవించేవారు అనమాట. ఈ విషయాలు మార్కు సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 30 వరకు వాక్య భాగంలో చెప్పబడ్డది. యేసు ప్రభువు అనుకున్నారు, అక్కడికి వెళ్ళినట్లయితే వీరందరూ కూడా అన్యజనులు కదా, అక్కడ నేను శిష్యులు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు, అక్కడ శిష్యులకి కొన్ని ప్రత్యేకమైన వారికి బోధలు చెప్పి, అంటే శిష్యులుగా ఏ విధంగా ఉండాలో విషయాలు వారికి నేర్పించాలని ప్రభు
ఆ దూర ప్రాంతానికి తీసుకువెళ్ళారు, తూరు సీదోను. ఈనాడు తూరు సీదోను ప్రాంతాన్ని మనం లెబనాన్ దేశం అంటున్నాం. లెబనాన్ దేశం అంటున్నాం. ఆ రోజుల్లో తూరు సీదోన్ అన్నవి సముద్రం ఒడ్డునే ఉండేవన్నమాట. సముద్రం ఒడ్డునే ఉన్న పెద్ద 2 నగరాలు ఆ రోజుల్లో. మనం జంట నగరాలు అంటున్నాం కదా ఈ రోజుల్లో. అలాంటి ఈ తూరు సీదోన్లు జంట నగరాల్లో సముద్రం ఒడ్డునే ఉండేవన్నమాట. అన్నిలే జీవించేవారు ఆ ప్రాంతం అంతా కూడా. యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్తే అక్కడ ఒక స్త్రీ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, అన్య స్త్రీ, అన్యురాలు. మరి అన్యురాలకి యేసుప్రభు అని ఎవరు చెప్పారు, ఎలా గుర్తించిందో వివరాలు మనకి ఇవ్వబడలేదు. వెంటనే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె, నా చిన్న కుమార్తె అంటే యవనస్తురాలన్నమాట, దెయ్యం చేత పీడించబడుతుంది, దయచేసి ఆ దెయ్యాన్ని మీరు వెళ్ళగొట్టాలా అని యేసుప్రభు వారిని బ్రతిమాలింది. అప్పుడు యేసుప్రభు వారు ఆ యొక్క స్త్రీ యొక్క అన్యురాలు యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి, దాని ద్వారా మనందరికీ కూడా ఒక పాఠం నేర్పించడానికి, కారణం అన్యురాలే అంత విశ్వాసాన్ని చూపించింది యేసుప్రభు పట్ల. యేసుప్రభు వారు అన్నారు, ఆహారాన్ని మొదటగా తన యొక్క బిడ్డలకి ఇవ్వాల అన్నారు. అనగా యేసుప్రభు ఉద్దేశంలో మొట్టమొదట ప్రాధాన్యత ఆయన యొక్క బిడ్డలు అంటే యూదులకి. అప్పుడు మొదటి ప్రాధాన్యత అన్నారు. మొదటి ప్రాధాన్యత అంటే మరి రెండోది కూడా ఉన్నట్టే కనిపిస్తుంది. అంటే ఇక మిగిలి ఉన్నది తక్కిన వారు ఎవరికి? ఆయన యొక్క బిడ్డలు కాని వారికి. ఆయన బిడ్డలు కాని వారు ఎవరు? వారి ఉద్దేశంలో సుమా, దేవుని ఉద్దేశంలో కాదు. వారి ఉద్దేశంలో యూదులు మాత్రమే, ఇశ్రాయేలీలు మాత్రమే దేవుని బిడ్డలు, అన్యులు కాదు అనుకునేవారు. అయితే యేసుప్రభు వారు మొదటగా నేను ఇచ్చేది నా బిడ్డలకి అన్నారు ఆ యొక్క ఆహారాన్ని. అయితే ఇంకో మాట కూడా కాస్త ఘాటుగా ఉంది మనం వినటానికి. యేసుప్రభు వారు అన్నారు, ఎవరు కూడా ఆహారాన్ని కుక్కలకి వేయరు కదా అన్నారు యేసుప్రభు వారు. అంటే యేసుప్రభు వారు ఆ యొక్క స్త్రీని ఒక కుక్క అని ఆయన తిట్టలేదు, కుక్క అని సంబోధించలేదు. ఆ రోజుల్లో వాడే ఒక సామెత అనమాట. ఆ యొక్క ఇశ్రాయేలీలందరూ కూడా తక్కిన వారిని, అన్యుల్ని వారు కుక్కలతో పోల్చేవారు. అయితే యేసుప్రభు వారు తన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి అందరి ముందు కూడా ఆహారాన్ని బిడ్డలకి ఇస్తారు కానీ కుక్కలకు వేయరు కదా అనగానే వెంటనే తను ఇప్పుడు కూడా ఆ యొక్క స్త్రీ బాధపడలేదు, మనసులు నొచ్చుకోలేదు. నన్ను కుక్కతో పోలుస్తారా మీరు అనేసి యేసుప్రభుని గద్దించలేదు, నిందించలేదు, దూషించలేదు. ఏమన్నది? అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా ఆ భోజనం బల్ల కింద ఉండి ఆ యొక్క బిడ్డలు వారు తినే ఆహారం చిన్న చిన్న ముక్కలు పడితే అవి ఆ యొక్క కుక్క పిల్లలు తింటున్నాయి కదా ఆ యొక్క బల్ల కింద, భోజనం బల్ల కింద అన్నది. అనేటప్పటికీ చాలా ఆశ్చర్యం కలిగింది అందరికీ కూడా. యేసుప్రభు వారు కూడా ఆ యొక్క మాటలు విని ఎంతో ఆనందపడ్డారు. కారణం, ఇంట్లో భోజనం బల్ల కింద కుక్క పిల్లలు ఉన్నాయంటే అవి వీధుల్లో తిరిగే కుక్కలు కాదు కదా. ఇంట్లో భోజనం బల్ల కింద ఉన్నదంటే కుక్క పిల్ల, అది ఆ ఇంటివారి కుక్క, ఆ ఇంటివారు పెంచుకుంటున్న కుక్క. చాలాసార్లు మనందరికీ తెలుసు, కొన్ని కుటుంబాలు ఆ కుక్కను కూడా వారి బిడ్డలతో సమానంగా పెంచుకుంటారు, బిడ్డలతో సమానంగా చక్కని ఆహారం పెడతారు కుక్కలకు కూడా. మీకు తెలుసు, కుక్కలను పెంచుకునేవారు కొన్నిసార్లు ఆ కుక్కకి అనారోగ్యం కలిగితే ఎంతో బాధపడిపోతారు. వారి సొంత బిడ్డలకి అనారోగ్యం వస్తే ఎంత బాధపడతారు, వాటికి వైద్యం కూడా చేయిస్తారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి తను పెంచుకున్న కుక్కకు అనారోగ్యం కలిగితే 80,000 పెట్టి ఆ కుక్కకి వైద్యం చేయించారు. 80,000 ఏకంగా. ఇలాంటి వారు చాలామంది ఉంటారు. కనుక ఈ యొక్క స్త్రీ ఆ ఇంట్లో భోజనం బల్ల కింద ఉన్న ఆ కుక్క పిల్ల అంటే ఆ కుటుంబానికి సంబంధించిన, ఆ కుటుంబంలో అంతర్భాగం అయిపోయిన కుక్క. అంటే దాని ద్వారా ఈ స్త్రీ ఏమని చెప్పింది యేసుప్రభు వారికి? నేను కూడా మీ కుటుంబంలో, దేవుని కుటుంబంలో ఒక అంతర్భాగమే, కనుక నాకు కూడా ఆ మిగిలిపోయిన చిన్న ముక్కలు ఇవ్వండి. అంటే ఆ చిన్న దీవెన నాకు ఇవ్వండి. ఏ చిన్న దీవెన? నా కుమార్తెను స్వస్థపరచండి అనేసి చెప్పగానే యేసుప్రభు వారు సంతోషంతో, ఆశ్చర్యంతో ఆ యొక్క స్త్రీ యొక్క కోరిక, తన కోరిక ఏమిటి? తన యొక్క కుమార్తెకున్న ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టమని.
యేసుప్రభు అన్నారు, నీ వెళ్ళు, నీ యొక్క కుమార్తెలో నుంచి ఆ దెయ్యం వెళ్ళిపోయింది అన్నారు. అనగా తాను కోరుకున్న కోరికను తీర్చి స్వస్థ కార్యం జరిగించారు. ఆయన స్వస్థ కార్యం ఇచ్చే వరకు కూడా ఆ వ్యక్తి, ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరే ఎంతో ఓర్పుతో, ఆశతో ఆయన యొక్క దీవెన కొరకు వేచి ఉన్నది. ఈ ఆధ్యాత్మిక సత్యం కూడా నేర్చుకోవాలి. మనం దేవుని దగ్గర మనం ఓపికతో, విశ్వాసంతో కనిపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకి ఆ యొక్క దీవెన అనుగ్రహిస్తారు, మనకు అవసరమైన దీవెన. కొన్నిసార్లు మనకి దేవుని మహిమ కొరకు కావలసిన ఆ యొక్క దీవెని కంటే మన సొంత అవసరాలకి, ఆడంబరాల కొరకు మనం ప్రాకులాడుతూ నాకు అది కావాలి, ఇది కావాలని ప్రభువుని వేడుకుంటూ ఉంటాం. అనేక సందర్భాల్లో మనం కోరుకునే ఆ కోరికలు ఆధ్యాత్మికంగా మనకి ఎందుకు కూడా పనికి రావు. అయితే మనం కోరుకోవలసింది దేవుళ్ళు బలపడటానికి కావలసిన కోరికలు దేవుల్ని కోరుకోవాలి. కారణం దేవుడు అందరికీ దేవుడు, ప్రభువు. ఒకటి యూదులకు మాత్రమే కాదు, ఒకటి క్రైస్తవులకు మాత్రమే కాదు. మనందరికీ తెలుసు యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకం అంటే ఒకటి క్రైస్తవ లోకమే కాదు, యూదుల లోకమే కాదు, ఆ యొక్క లోకం అంతా అన్యులు ఉన్నారు ఎక్కువ మంది, వారిని కూడా ప్రభు ప్రేమించారు. కనుక దేవుడు ఒట్టి ఒక వర్గానికే దేవుడు కాదు, ఒక సామాజిక వర్గానికే దేవుడు కాదు, అందరికీ దేవుడు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ఇది చెప్పడానికే యేసు ప్రభు వారు ఈ యొక్క అన్యుల ప్రాంతానికి వెళ్ళారు. అన్యుల ప్రాంతానికి కూడా ఆయన వెళ్ళారు. అనగా ఈ తూరు సీదోను ప్రాంతం అన్యుల ప్రాంతం. కనుక సువార్త అనేది అందరికీ కూడా, ఈ రక్షణ వార్త అనేది అందరి కొరకు, యేసు ప్రభు శిలువ మీద అందరి కొరకు మరణించారు, యూదులు అన్యులు కూడా. కనుకనే ప్రకటన గ్రంథం 7:9 మనం గమనించినట్లయితే యోహాన్ గారు పరలోకంలో జరగబోయే దర్శనాన్ని చూచి, ఆయన దర్శనంలో చూచింది ఏంటి? ప్రతి దేశాన్ని నుంచి, ప్రతి భాష నుంచి, ప్రతి తెగ నుంచి, ప్రతి సామాజిక వర్గాన్ని నుంచి మనుషులు ఎవరు కూడా లెక్కించలేనంత మంది పరలోకంలో ఉన్నారని ఆయన చూచారు దర్శనంలో. దీన్ని బట్టి మనం నేర్చుకునే ఆధ్యాత్మిక పాఠం ఏమిటి? దేవుని యొక్క రాజ్యంలో వారు ఏ సామాజిక వర్గానికి చెందినా, ఏ ట్రైబ్కి చెందినా, ఏ దేశానికి చెందినా ప్రభువు నమ్ముకున్నట్లయితే వారికి రక్షణ. కారణం అందరిని కూడా సృష్టించిన సృష్టికర్త ఆయనే, ఆయన అందరి దేవుడు. ఈ విషయాన్ని మనం గమనించాలా. కనుకనే పేతురు గారు కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు అపోస్తల కార్యాలు 10వ సమయం ఉన్నప్పుడు చదవండి, 33 నుంచి 36 వరకు ఉన్న వాక్య భాగం చదివినట్లయితే యేసు ప్రభు అందరికీ దేవుడు అని చెప్పబడ్డది. అందరికీ దేవుడు. మరి యొక్క అద్భుతాన్ని కూడా యేసు ప్రభు వారు ఈ యొక్క అన్యుల మధ్య తూరు సీదోను ప్రాంతంలో చేశారు. ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఆ వ్యక్తికి మాటలు రావటం లేదు, మాటలు సరిగా రావటం లేదు, వినబట్టలేదు. 2 సమస్యలు ఉన్నాయి, వినబట్టలేదు, మాటలు సరిగా రావటం లేదు. ఈ విషయాలు మార్కు సువార్త 7:31 నుంచి 37 వరకు వాక్య భాగంలో. అప్పుడు యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని ఆ ఉన్న గుంపు దగ్గర నుంచి కాస్త ప్రక్కకి తీసుకువెళ్ళి ఆయన యొక్క వ్రేళ్ళు ఆ వ్యక్తి యొక్క చెవులు ఇలా పెట్టారు. ఎప్పుడైతే చెవులు పెట్టారో ఆ యొక్క వ్యక్తి యొక్క చెవులు తెరవబడ్డాయి. అంతవరకు సరిగా వినబట్టలేదు కనుక మాటలు కూడా రావటం లేదు. మనందరికీ తెలుసు ఆ యొక్క వినికిడి ప్రాబ్లం ఉన్న వారికి మాటలు కూడా సరిగా పలకటం రాదు. వినికిడి ప్రాబ్లం ఉన్న వారికి మాటలు కూడా స్పందించలేరు. కనుక ఈ వ్యక్తికి 2 సమస్యలు కూడా ఉన్నాయి. వినికిడి సమస్య పూర్తిగా వినబట్టలేదు, మాటలు కూడా సరిగా రావటం లేదు. అప్పుడు యేసుప్రభు వారు ఎప్పుడైతే తన యొక్క చెవులు తెరిచారో వేళ్ళు పెట్టి ఇంకో పని కూడా చేశారు. ఆయన కొద్దిగా ఇలాగా ఉమ్ము వేసి, మనం అనుకుంటాం అది ఎంత ఉమ్ము వేయటం అంటే చాలా అది అసభ్యకరం అనుకుంటాం. కానీ యేసుప్రభు వారు అనేక సందర్భాల్లో అద్భుతాలు చేయటానికి ఆ విధంగా చేశారు. ఆ యొక్క ఉమ్మునిలాగా చేతిలో వేసి దానితో ఆ యొక్క వ్యక్తి యొక్క నాలుకని ఇలా ముట్టుకున్నారు. ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆ విధంగా చేశారో వెంటనే ఆ వ్యక్తికి చక్కగా మాట్లాడటం కూడా వచ్చేసింది. అయితే యేసుప్రభు వారు నిట్టూర్పు విడిచారని చెప్పబడ్డది. దేనికి? ఈ వ్యక్తి మాట్లాడలేకపోతున్నాడు, వినలేకపోతున్నాడు. చెవులున్నాయి, వినలేకపోతున్నాడు. నోరుంది, మాట్లాడలేకపోతున్నాడు. నాలుగుంది, మాట్లాడలేకపోతున్నాడు. యేసుప్రభు వారు నిట్టూర్పు విడిచి ఆ వ్యక్తికి స్వస్థ కార్యం జరిగించారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవాలా. దేవుడు మనకి వినికిడి ఇచ్చారు, చక్కగా వినగలుగుతున్నాం. ఏం వింటున్నాం మనం? దేవుని వాక్యాలు, దేవుని స్తుతించే పాటలు, వాటికి మనం ప్రాధాన్యత ఇచ్చి వింటున్నామా? లేకపోయినట్లయితే అనేక
సాతాను కార్యక్రమాలు, సాతాను పాటలు, మనల్ని దేవునికి దూరంగా మనల్ని నెట్టేసే ఆ యొక్క లోకస్తులు పాఠాలు, లోకపు పాటలు, ఆ సినిమా పాటలు, లేకపోయినట్లయితే ఆ లోక సంబంధమైన మాటలు, వాటిని మనం వినటానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? వాటిని వినటానికి మనం ముందుకు వెళ్తున్నామా? దేవుడు మనకి ఆ నాలుకని ఇచ్చారు, పెదవులు ఇచ్చారు, చక్కని మాటలు ఇచ్చారు. ఆ మాటలతో దేవుని స్తుతిస్తున్నామా? దేవునికి స్తుతి పాటలు పాడుతున్నామా? లేకపోయినట్లయితే అభ్యంతరకరమైన పాటలు పాడుతూ, లేదా అభ్యంతరకరమైన మాటలు వాడుతూ, అసభ్యకరమైన మాటలు వాడుతూ, వీటిని మన భాషలో మన బూతులు అంటాం కదా, అలాంటివి వాడుతున్నామా దేవుని బిడ్డలుగా కూడా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. మనకు దేవుడిచ్చిన వినికిడి ఆ మాటలు దేవుని యొక్క మహిమ కొరకు, దేవునికి మహిమ తెచ్చే మాటలు, దేవునికి స్తుతి తెచ్చే పాటలని మనం పాడుదాం. చాలాసార్లు ఇబ్బందికరమైన విషయాలు ఏమిటంటున్నాయంటే, కొంతమంది విశ్వాసులు కూడా వారి ఫోన్లో ఆ రింగ్ టోన్ పెట్టుకుంటున్నారు. ఏం పెట్టుకుంటున్నారు రింగ్ టోను? ఏదో ఆ సినిమా పాటను పెట్టుకుంటున్నారు. ఎప్పుడైనా కాస్త విశ్వాసుల ముందు, లేకపోతే ఎక్కడైనా ఒక ఉద్యోగ సభలకు వెళ్ళినప్పుడు ఆ ఫోన్ మోగిందనుకోండి, వారు ఎంతో సిగ్గుపడిపోతూ వెంటనే ఆపేస్తున్నారు దాన్ని. కారణం ఆ సినిమా పాట వచ్చేస్తుంది దానిలో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా దేవునికి మహిమ తెచ్చే మాటలు, పాటలు, కార్యక్రమాలు మనం చేద్దాం. దేవునికి మహిమ తెచ్చే, దేవునిలో బలపడే ఆ యొక్క వాక్యాలు, ఆ విషయాలు మనం ఎక్కువగా విందాం. దాని ద్వారా మనం దీవించబడతాం, పరలోకం వెళ్తాం. చివరిగా మార్కు సువార్త 8వ అధ్యాయం 21వ వచనం వరకు, మొదటి నుంచి 21వ వచనం వరకు ధ్యానించండి. యేసుప్రభువు వారు శిష్యులు ఆ యొక్క తూరు సీదోను ప్రాంతం నుంచి మరలా ఆ యొక్క పడవలో వెళ్ళిపోతున్నారు. వెనుదిరిగి వెళ్ళిపోతుంటే యేసుప్రభువు వారు అన్నారు, ఆ యొక్క రొట్టెల గురించి ఆయన ప్రశ్నించారు, రొట్టెలు ఉన్నావా అని. అయితే శిష్యులు అనుకున్నారు, ఓహో మన ప్రయాణంలో మనకు ఆహారం, రొట్టెలు తేవటం మర్చిపోయాం, ఆయన రొట్టెలు ఎందుకు తేలేదని ప్రశ్నించి ఉంటారు అన్నట్టుగా వారు ఊహించారు. కానీ యేసుప్రభువు వారు ప్రశ్నించింది ఏమిటంటే, మార్కు సువార్త 8వ అధ్యాయం 14వ వచనం నుంచి గమనించినట్లయితే యేసుప్రభువు వారు అన్నారు, మీరు ఆ యొక్క పరిసయ్యుల యొక్క పులియని పిండి, ఆ హేరోదు యొక్క పులియని పిండి, దాని దగ్గరికి మీరు వెళ్ళొద్దు. పులియని పిండి అంటే వీరు అనుకున్నారు, ఓహో రొట్టెలు తెచ్చుకోలేదు కదా మనం తినటానికి, ఆ రొట్టెల కొరక యేసుప్రభువు వారు ప్రశ్నిస్తున్నారు మనల్ని అనుకున్నారు. కానీ యేసుప్రభువు చెప్పింది ఏంటంటే, ఆ పులియని పిండి దేనికి సాదృశ్యమే? ఆ పులిసిన పిండి, ఇంగ్లీష్లో లేవని అంటాం. పులిసిన పిండి అంటే మనం ఏదైనా కాస్త పులిసిన పిండి తక్కిన పిండితో కలిపామనుకోండి, అది మినపిండి అయినా గోధుమ పిండి అయినా కాసేపటికి అదంతా కూడా పైకి ఉబ్బిపోతుంది, పైకి వచ్చేస్తుంది. కారణం కొంచెం అయినప్పటికీ ఆ పులిసిన పిండి ఇక ఆ యొక్క కంటైనర్లో లేకపోతే ఆ డేక్షాలో వేసిన పిండి అంతటిని కూడా అది పొలవ పెట్టేస్తుంది. మనకు మంచి ఎగ్జాంపుల్, మంచి ఉదాహరణ ఆ ఇడ్లీల పిండి. కాసేపు ఇడ్లీల పిండి అలా కలిపేసి దానిలో వేసామనుకోండి, కొన్ని గంటలు ఏమైపోతుంది, అది మనం వేసిన పాత్ర అంతా నిండిపోతుంది, దాన్ని పైకి వచ్చేస్తుంది. అయితే యేసుప్రభువు వారు వీరి యొక్క బోధలు, ఆ పులిసిన పిండిని ఆ యొక్క పాపంతో పోల్చారు బైబిల్ గ్రంథంలో, ముఖ్యంగా క్రొత్త నిబంధనలో. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో కూడా ఈ యొక్క పులిసిన పిండి పాపానికి సాదృశ్యం. కనుకనే మనకి ఎప్పుడైనా సరే ప్రభు సంస్కారం లేదా ప్రభురాత్రి భోజనం అంటున్నాం, అది జరిపినప్పుడు ఏ రొట్టెలు వాడతాం మనం? పులియని రొట్టెలు అంటే చపాతీలు లాంటివి అనమాట. చపాతీలు చేసుకుంటే అవి పొలవు, అవే మనం దోశలు చేసుకున్నాం అనుకోండి, అవి పులిసిన పిండితోనే వస్తాయి. ఆ పిండి పొలవపోతే దోశలు రావు, మనం ఎంత చక్కగా వేసినా సరే. కనుక పులిసిన పిండిని యేసుప్రభువు ఒక సాదృశ్యంగా ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, ఈ హేరోదు చెప్పుచున్న వాక్యంలో లేని బోధలకు సాదృశ్యం అన్నమాట అది. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం ఇటువంటి వాక్యంలో లేని బోధలు నమ్ముతున్నామా? వాక్యంలో లేని బోధలు బోధిస్తున్నామా? అటువంటి పని మనం చేయకూడదు. అది చాలా ప్రమాదం. చెప్పేవారికి ప్రమాదం, వినేవారికి కూడా ప్రమాదం. అయితే యేసుప్రభువు వారు రొట్టెల గురించి మాత్రం కాదు, అప్పుడు యేసుప్రభువు వారు వారికి ఆ కనువిప్పు కలిగించడానికి ఏమన్నారు? నేను 5 రొట్టెలు విరిచినప్పుడు ఎన్ని గంపలు మిగిలిపోయాయి అన్నారు. మనం నేర్చుకున్నాం కదా గత పాఠంలో, 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 12 గంపలు మిగిలిపోయాయని వెంటనే జవాబు చెప్పేశారు. ఇంకో సందర్భంలో నేను 7 రొట్టెలు విరిచాను, అప్పుడు ఎన్ని గంపలు మిగిలిపోయాయి అన్నారు? పెద్ద 7 గంపల ముక్కలు మిగిలిపోయాయి అన్నారు. దాని ద్వారా యేసుప్రభు చెప్పింది ఏంటి?
అంటే రొట్టె గురించి మీరు బాధపడవద్దు. రొట్టెలు కావాలంటే నేను ఆ రొట్టెలను చేయగలను, లేకపోతే సృష్టించగలను, వాటిని అద్భుతం చేయగలను. అయితే యేసుప్రభు వారికి చెప్పింది ఏంటి? ఆ పులిసిన పిండి వాక్యములో లేని బోధలకు సాదృశ్యం. దీన్నే పరిసయ్యుల యొక్క పులిసిన పిండి. దానికి మీరు దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఆ దగ్గరికి వెళ్ళొద్దు, మీరు ఆ జోలికి వెళ్ళొద్దు అన్నారు. ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం కూడా ఈ కడవరి కాలంలో నేర్చుకోవాలి. అనేక సంఘాల్లో, అనేక యూట్యూబుల్లో, అనేకమైన ఆ యొక్క ఫేస్బుక్లో, వాట్సాప్లో దేవుని యొక్క వాక్యంలో లేని బోధలు ఎంతో ఆకర్షణీయంగా మనల్ని ఆకట్టుకునేలాగా అనేకమైన పెట్టకథల మధ్యలో చెప్తూ వారు వాక్యం చెప్పేస్తున్నారు. అది వాక్యంలో లేని బోధలు, వాక్యానికి విరుద్ధమైన బోధలు వారు చేసేస్తున్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయాల్లో. వాటిని మనం నమ్మొద్దు. అటువంటి చెప్పే వారి యొక్క బోధలు వినొద్దు. అటువంటి బోధలు చెప్పే ఆ యొక్క ప్రాంతానికి, లేకపోతే ఆ యొక్క ఉద్యోగ సభలకు, ఆ మందిరానికి మనం వెళ్ళొద్దు. కారణం, దాని ద్వారా యొక్క పులిసిన పిండి యొక్క పరిసయ్యులు ఏ రీతిగా యూదుల్ని పెడదారి పెట్టించేశారో యేసు ప్రభువును కూడా అంగీకరించకుండా చేసేశారు. యేసు ప్రభువు వచ్చి వారి కళ్ళ ముందు అన్ని అద్భుతాలు చేసి చనిపోయిన వారిని లేపినప్పటికీ ఆనాటి ప్రజానీకం యొక్క శాస్త్రులు, పరిసయ్యులు చెప్పిన వాక్యంలో లేని విషయాలకి వారు ఫిక్స్ అయిపోయారు, వారు అలవాటు పడిపోయారు. కనుక యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ ఆయన నమ్మలేదు. ఆయన సిలువేసేయండి, సిలువేసేయండి అని కేకలు వేసేశారు. కారణం, వారు ఆ పరిసయ్యుల యొక్క పులిసిన పిండి అంటే వాక్యంలో లేని బోధలను వారు నమ్మేసి ఆ ప్రకారంగా చేశారనమాట. అటువంటిది చాలా ప్రమాదకరం. అది చేయకూడదు. ఈ కడవరి కాల చివరి దినాల్లో మనం వాక్యంలో ఉన్నదాన్ని నమ్ముదాం, వాక్యంలో ఉన్న వాటినే బోధిద్దాం, వాక్య ప్రకారంగా మనం జీవిద్దాం. అది నీ నిర్ణయం అయినట్లయితే ప్రియ సోదరి, సోదరుడా, నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 6వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మేము మీ వాక్యాన్ని పాటిస్తూ, వాక్య ప్రకారంగా జీవిస్తూ, మీరు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ, ఈ లోక సంబంధంగా మేము పెట్టుకున్న అనేకమైన ఆచార వ్యవహారాలు, నియమ నిబంధనలకు అవి పెద్దపీట వేయకుండా, అవి మీ వాక్యానికి వ్యతిరేకం కాకుండా ఉన్నట్లయితే వాటిని చేస్తాము తండ్రి. యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దేవుని చిత్తమైనట్లయితే వచ్చే పాఠంలో 7వ పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క శాంతి, సమాధానం, ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత మనందరికీ ప్రభువు అనుగ్రహించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.